ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కబ్జాకు గురైన చెరువుల లెక్కలను అధికారులు వెలికితీస్తున్నారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తున్న హైడ్రా ఇంకా ఎక్కడెక్కడ చెరువులున్నాయి, ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయి అనే వివరాలను సేకరిస్తున్నది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 2014 ముందు 920 చెరువులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో అప్పటికే 225 చెరువులు కబ్జాకు గురయ్యాయి. 196 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 2014 తర్వాత 695 చెరువులుండగా ఈ 10 ఏళ్ల కాలంలో 171 చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటిలో నుంచి 44 చెరువులు పూర్తిగా మాయమయ్యాయి. 127 చెరువులు పాక్షికంగా కబ్జా గురయ్యాయి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే అత్యధికంగా చెరువులు కబ్జా చేసినట్లు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని 2014 నుంచి 2023 వరకు 20 చెరువులను పూర్తిగా కబ్జా చేశారు. హైదరాబాద్ జిల్లా షేక్పేటలోని 2.21 ఎకరాల చెరువును పూర్తిగా మింగేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని చెరువు 2014 కంటే ముందు 1.62 ఎకరాల్లో విస్తరించి ఉంది. కానీ 2023 వరకు పూర్తిగా ఆక్రమణకు గురైంది. గండిపేట్ మండలంలోని పుప్పాలగూడ గ్రామంలో 9.25 ఎకరాల చెరువులో పూర్తిగా నిర్మాణాలు వెలిశాయి. రాజేంద్రనగర్ మండలం బొద్వేల్లోని 6.39 ఎకరాల చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. కాలువను మూసివేసి నిర్మాణాలు చేపట్టారు. బాలాపూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని మర్రివానికుంట 3.8 ఎకరాల చెరువును కబ్జా చేశారు. చెరువు అనేదే కనిపించకుండా చేశారు. గండిపేట మండలం పీఠం చెరువు గ్రామంలోని పితృకుంట చెరువు 1.16 ఎకరాల్లో విస్తరించింది. కానీ ప్రస్తుతం దాన్ని నామరూపా లేకుండా చేశారు కబ్జాకారులు. గండిపేట మండలం అల్జాపూర్ గ్రామంలోని 2.02 ఎకరాల చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. ఇప్పుడు అది అసలు కనిపించడం కూడా లేదు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్ గ్రామంలోని చెరువు 2014లో 1.33 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2023 వరకు చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. అన్ని నిర్మాణాలు వెలిశాయి. అల్వాల్లోనే మరో 1.3 ఎకరాల విస్తీర్ణం గల చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది. కేపీహెచ్బీ కాలనీలోని 1.07 ఎకరాల చెరువును సైతం మాయం చేశారు. మేడిపల్లి మండలం బోడుప్పల్లోని 1.32 ఎకరాల చెరువులో పూర్తిగా నిర్మాణాలు వెలిశాయి. దీంతో చెరువు ఆనవాళ్లే లేకుండా పోయాయి. కీసర మండలంలోని రాంపల్లిలో గల 39 గుంటల చెరువును కూడా కబ్జా చేశారు. మేడ్చల్లోని గుండ్లపోచంపల్లి గ్రామంలోని 2.2 ఎకరాల చెరువును కబ్జా చేసి పూర్తిగా కట్టడాలు చేపట్టారు. ఉప్పల్ భాగాయత్లోని 3.11 ఎకరాల చెరువును పూడ్చేసి పూర్తిగా నిర్మాణాలు చేపట్టారు. బాచుపల్లిలోని 2.10 ఎకరాల చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది. చెరువు గర్భంలోనే నిర్మాణాలు చేపట్టారు. ఉప్పల్ మండలంలోని మల్లాపూర్లోని 3.12 ఎకరాల చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. కీసర మండలం రాంపల్లిలోని 2.16 ఎకరాల చెరువును పూర్తిగా కబ్జాకారులు మింగేశారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామం 2.09 ఎకరాల చెరువులను పూర్తిగా మింగేశారు. కృష్ణారెడ్డిపేటలోని 23 గుంటల విస్తీర్ణం ఉన్న చెరువును సైతం కబ్జాకారులు కబ్జా చేశారు. అప్పుడు సగమే ప్రస్తుతం పూర్తిగా ఉండి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని 2014 వరకు పాక్షికంగా కబ్జాకు గురైన చెరువులు 2023 వరకు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ జిల్లాలో బహదూర్పురాలోని 3.15 ఎకరాల చెరువు 2014లో 1.3 ఎకరాలు మాత్రమే కబ్జాకు గురైంది. ప్రస్తుతం పూర్తిగా కబ్జా అయింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలోని బ్రాహ్మణకుంట చెరువు 6.28 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. 2014లో 1.6 ఎకరాలను మాయం చేసిన కబ్జాకోరులు 2023 వరకు పూర్తిగా మింగేశారు. బాలాపూర్ మండలం బంగట్పేట్ చెరువును సైతం పూర్తిగా కబ్జా చేశారు. షేర్లింగపల్లి మండలంలోని గోపన్పల్లి చెరువు 2.16 ఎకరాలు, పుప్పాలగూడలోని 20.08 ఎకరాల చెరువు, గండిపేట మండలం నార్సింగ్లోని 4.17 ఎకరాలు, రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో 1.6 ఎకరాలు, బండ్లగూడ జాగీర్లో 3.38 ఎకరాలు, బాలాపూర్ మండలంలోని కుర్మల్గూడ 3.09 ఎకరాల చెరువు, హయత్నగర్ మండలంలోని బాగ్ హయత్నగర్లో 2.07 ఎకరాల చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని కీసర మండలం నాగారం గ్రామంలో వడ్డేవారుకుంట చెరువు విస్తీర్ణం 1013 ఎకరాలు. 2014లో చెరువు 2.4 ఎకరాల కబ్జాకు గురైంది. ప్రస్తుతం దీన్ని పూర్తిగా ఆక్రమించారు. బోడుప్పల్లో చెరువు 3.2 ఎకరాలు, అల్వాల్ మండలం మచ్చబొల్లారం చెరువు 1.12 ఎకరాలు, బాచుపల్లిలో 2.36 ఎకరాలు, బోడుప్పల్లో 17.24 ఎకరాలు, కీసర మండలంలో నాగారంలో 4.13 ఎకరాల చెరువు, మేడ్చల్ మండలం గౌడవేలిలో 3.7 ఎకరాలు, కుకట్పల్లి మండలంలోని అల్లాపూర్లో
1.28 ఎకరాలు, దుండిగల్ మండలంలోని బహదూర్పల్లిలో 6.09 ఎకరాల చెరువు, బాల్నగర్ మండలంలోని ఫతేనగర్ చెరువు 1.30 ఎకరాల చెరువును పూర్తిగా మింగేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేటలోని 1.08 ఎకరాల చెరువు, పటాన్ చెరువులోని 3.3 ఎకరాల చెరువును కబ్జాదారులు నామరూపాలు లేకుండా చేశారు. మొత్తంగా వీటి ఆక్రమించిన అక్రమ కట్టడాలలో హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.